మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. అధికారిక కార్యక్రమాలకు ఓ వర్గం దూరంగా ఉంటోంది. ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటూ సమస్యను మరింత జటిలం చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా ఎవరికీ సర్ది చెప్పలేక తటస్థ వైఖరిని అవలంబిస్తుండటంతో పార్టీ క్యాడర్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కర్వమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పార్టీ క్యాడర్ ఎవరి కార్యక్రమాలకు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. ఒక వర్గం వైపు వెళ్తే మరో వర్గానికి కోపం వస్తుందన్న ఉద్దేశంతో ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే వర్గం, డీసీసీ వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రెండుగా చీలిపోయింది. సంజీవ్ ముదిరాజ్, ఓబేదుల్లా కొత్వాల్, ఆనంద్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డిలను పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. కష్టకాలంలో పార్టీని నిలబెట్టుకుని ఎమ్మెల్యేను గెలిపించుకుంటే తమను నమ్మించి మోసం చేశారని మరో వర్గం అధిష్టానం వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద వేడుకుంటోంది. ఉగాది వేడుకల సందర్భంగా శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలతో పాటు రాజకీయ విరోధులు కూడా క్షేమంగా ఉండాలని వ్యంగ్యంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు కూడా హాయిగా హ్యాపీగా ఉండాలని, మరియు రాజకీయ పోటీదారులు కూడా హ్యాపీగా ఉండాలని, అందరూ ఆనందంగా హ్యాపీగా ఉన్నప్పుడే మాకు కూడా వారి ద్వారా పోటీ పడి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ వ్యాఖ్యలు తమ సొంత పార్టీలోని మరో వర్గంపైనే సంధించారన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఈ పట్టింపు రాజకీయాలు ఏ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.